నరకం అంటే ఒక్కటే అని అనుకుంటాం, కానీ గరుడ పురాణం ప్రకారం నరకాలు చాలా ఉన్నాయి. అందులో రౌరవ నరకం అనేది ప్రధానమైనది. అయితే అబద్ధాలు చెప్పేవాళ్ళు, అబద్ధపు సాక్ష్యాలు ఇచ్చేవాళ్ళు ఈ నరకంలో శిక్షలు అనుభవిస్తారు. రౌరవ నరకం మొత్తం అగ్నిమయం, అంటే ఎటుపక్క చూసినా మంట మండుతూ ఉంటుంది, వేడిగా ఉంటుంది. ఇందులో పడిన ఏ పాపైనా ఆ వేడి తట్టుకోలేక అటు ఇటు పరిగెడతా ఉంటాడు. అండ్ ఆ వేడికి కాళ్ళు బొబ్బలెక్కి బొక్కలు పడతాయి, అంత వేడి ఉంటుంది. అయితే ఆ పాపి ఎంత పాపం చేశాడు అనే దాన్ని బట్టి ఆ వేడి ఎంత స్థాయిలో ఉండాలి అనేది డిసైడ్ అవుతుంది. జనరల్గా ఏ ఆత్మకైనా నరకానికి వెళ్తే ఒక టెంపరరీ శరీరాన్ని ఇస్తారు, దాన్నే యాతనా శరీరం అని అంటారు. ఈ యాతనా శరీరానికి స్పర్శ ఉంటుంది, నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, కానీ చావు మాత్రం ఉండదు. చావు లేకుండా ప్రతి ఒక్క శిక్షని అనుభవించేలాగా ఆ శరీరం ఉంటుంది. ఇది రౌరవ నరకం గురించి గరుడ పురాణం చెప్పేది. వేరే నరకాల గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇలాంటి ధార్మిక్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ కొట్టండి. తెలుగు సనాతని గాయ్. నమశంకరాయ.